ఎన్నికల ప్రచారం అన్న తర్వాత నేతల ఆరోపణలు ప్రత్యారోపణలు సాధారణమే. అభివృద్ధిపై నిలదీసుకోవడాలు కామనే. అయితే తిరువూరులో రాజకీయం మాత్రం వేరేలా ఉంది. సవాళ్లు విసురుకోవడం అటుంచితే నేతలు వ్యక్తిగత విమర్శలకు దిగడం అందరినీ అవాక్కయ్యేలా చేస్తోంది. వైసీపీ టీడీపీ నేతల నోటి దురుస్తో సభ్య సమాజానికి అసలు వీళ్ళు ఏం మెసేజ్ ఇస్తున్నారు అన్న చర్చ మొదలైంది. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలో ఎన్నికల వేడి పీక్స్ కు వెళ్తోంది. ఈ సెగ్మెంట్ లో విజయ కేతను ఎగురవేయాలని అటు వైసీపీ ఇటు టీడీపీ పట్టుదలతో ఉన్నాయి. నోటిఫికేషన్ సంగతి పక్కన పెట్టి ప్రచారంలో దూసుకుపోతున్నాయి. వైసీపీ ఇన్ఛార్జ్ స్వామిదాస్ గడప గడపను టచ్ చేస్తుంటే టీడీపీ ఇన్ఛార్జ్ కొలికపూడి శ్రీనివాస్ సమావేశాలతో ప్రజలకు చేరువయ్యే ప్రయత్నం చేస్తున్నారు. టీడీపీ నేతల సమావేశంలో కొలికపూడి శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. స్వామిదాస్ టార్గెట్ గా వ్యక్తిగత దూషణలకు దిగారాయన. నేను స్వామిదాస్ లాగా తాగుబోతునే కాదు, వాళ్ళ ఆవిడలాగా బందిపోటుని కాదు. చదవల కోసం కాదు, ఎదవల్ని గెలిపించారు. మీరు ఎదవల్ని గెలిపించారు, మన అదృష్టం. వదిలి వెళ్ళిపోయారు. ఈ రోజు ఈ దేశాన్ని నడిపేది మీరు కట్టే పన్నులు, ఈ ప్రభుత్వాలు అమలు చేసే పథకాలు. జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కాడంటే కారణం మీరు కట్టే పన్నులు. మోడీ గారు లక్షల కోట్లు జీఎస్టీ వసూలు చేస్తున్నారు. ఈ జీఎస్టీ ఎక్కడి నుంచి వస్తుంది? వ్యాపారాల నుంచి వస్తుంది. కొలికపూడి కామెంట్లకు గట్టిగానే బదులిచ్చారు స్వామిదాస్. అమరావతి రైతుల దగ్గర డబ్బు వసూలు చేసిన బ్లాక్ మెయిలర్ తమపై విమర్శలు చేయడమేంటని విరుచుకుపడ్డారు. నీలాంటి వసూలు రాజా, నువ్వు కలెక్షన్ కింగ్, నీకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయా? ఫార్చునర్ కారులో తిరుగుతున్నావు. నీ ట్యాక్స్ లెక్కలేంటి? నీ వ్యవహారం ఏంటి? నీకు ఏజ్ ఏంటి, గేజ్ ఏంటి? నువ్వు ఏం మాట్లాడుతున్నావు శ్రీనివాస్? నువ్వు బ్లాక్ మెయిలర్. నీకు ఎలక్షన్ కాదు కావాల్సింది, కలెక్షన్. నీ ఫోన్ కాల్ రికార్డు చూస్తే తెలుస్తుంది నీ వ్యవహారం. రోజు అడుక్కోవటమే నీది. నీకు ఎవరెవరు డబ్బులు ఇస్తున్నారో తెలుసు. మాకంత అవగాహన ఉంది. రాజధాని ఇక్కడ లేదు కదా, నువ్వు ఇక్కడికి వచ్చి ఇక్కడ వాళ్ళంతా చేస్తారు వీళ్ళంతా చేస్తారు, బెగ్గింగ్, జస్ట్ లైక్ బెగ్గరగా మాట్లాడుతున్నావు నువ్వు. ప్రజా సమస్యలు అభివృద్ధిపైన విమర్శలు చేసుకుంటే పర్లేదు, కానీ వ్యక్తిగత దూషణలకు దిగుతూ కుటుంబ సభ్యులను టార్గెట్ చేయడం సరికాదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.